వెల్కమ్ టు S4 జనసేన పార్టీ వీర మహిళా విభాగం నుండి మహిళా ఓ మహిళ అంటూ కూడా ఈరోజు తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా అయితే పాట అయితే లాంచ్ చేయడం జరిగింది. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన వసంతాల ప్రభావతి రచన ఆమె గానం చేశారని, మహిళల మీద ఇటువంటి పాట రాష్ట్రంలో రావడం ఇదే మొదటని బొలిశెట్టి శ్రీనివాస్ అయితే వ్యాఖ్యానించారు. హైదరాబాద్కు చెందిన వసంతాల ప్రభావతి రచన గానం చేసిన పాట రాష్ట్రంలోనే మహిళల మీద మొదటి పాట అవుతుందని, పవన్ కళ్యాణ్ ఆశయాలను ఈ పాట ద్వారా చూపించిన ప్రభావతి వారి మిత్ర బృందానికి వీర మహిళలకు కూడా బొలిశెట్టి శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియజేశారు. ఈరోజు వసంతాల ప్రభావతి గారు మరియు మా వీర మహిళలు నాని గారు కొరియోగ్రఫీ నాని గారు చేయడం చాలా బాగా బ్రహ్మాండమైన వీర మహిళల మీద ఒక సాంగ్ చేయడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే మొట్టమొదటి బహుశా వీర మహిళల్ని సెపరేట్గా వీర మహిళల మీద తీసి ఆంధ్ర రాష్ట్రంలో మహిళ యొక్క శక్తిని ఒక పాటలో చూపించారు. అదేవిధంగా మహిళలందరూ కూడా నోటికి ఓటేయకుండా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆశయాన్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ఈ పాటను రూపొందించడం చాలా పార్టీకి కూడా చాలా శుభపరిణామం. ఎందుకంటే మన మధ్యలో ఇలాంటి మీడియాలో వస్తే కొంతమంది అయినా చూసి మార్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం చేసిన ప్రభావతి గారికి నా అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు తాడేపల్లిగూడెంలో వీర మహిళా సాంగ్ లాంచ్ చేయడం, శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మన గోదావరి జిల్లాలో నేను పుట్టినందుకు ఇక్కడ ఎవరైతే మన కంటెస్ట్లు ఎవరున్నారో వాళ్ళందరితో చేయించాలని ప్రతి ఒక్కళ్ళని కూడా రమ్మని ఆహ్వానించడం జరిగింది. టైం తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకు కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల వారందరూ రాలేకపోవడం వల్ల ఇక్కడ కొంచెం మేము నిరాశ చెందాం. కానీ చాలా బాగా సక్సెస్ఫుల్గా మాత్రం శ్రీనివాస్ గారి చేతుల మీదుగా జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు వీర మహిళలు సాంగ్ జనసేనకు సంబంధించి దగ్గర ఒక 2-3 నెలల క్రితం ప్రభావతి గారు నన్ను కలవడం జరిగింది. ఆవిడ ఎంతో ఉత్సాహంతో ఆ సాంగ్ రాసి మన జనసేన పార్టీని గెలిపించే ఉద్దేశంలోని, అలా వీర మహిళలు ప్రజలకు ఏ విధంగా సహకరిస్తున్నారు అన్న ఉద్దేశాన్ని అంతా ఆవిడ రచించి ఒక పాట రూపంలో మరి క్రియేట్ చేసి నాకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కొరియోగ్రఫీ చేయాలండి అంటే తర్వాత పిక్చరైజేషన్ గురించి చుట్టుపక్కల జిల్లా